రైట్. నెక్స్ట్ గుంటూరు నుంచి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి. రవికృష్ణ, చెప్పండి, ఎలాగైనా సరే వైసీపీకి ఓట్లు వేయకుండా, ఓట్లు చీలకుండా మేము ప్రయత్నిస్తాము అన్న పవన్ కళ్యాణ్ ఆశ అయితే ఈ విధంగా నెరవేరబోతోంది. ఒక్క ప్రాంతంలో, ఒక నియోజకవర్గంలో గెలవనీయకుండా ఎంతైతే పైశాచిక ఆనందంతో వైసీపీ ప్రవర్తించిందో అదే సందర్భాన్ని ధీటుగా తీసుకొని ఇప్పుడు 3 పార్టీలు కలిసి వైసీపీని గద్దెదించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరులో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? గాయత్రి, ఏదైతే ఇప్పటంలో ఎప్పుడైతే గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటంలో జనసేనకు సంబంధించి ఆవిర్భావ సభ జరిగిందో అప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది, ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చీలనివ్వకుండా చూస్తాను వచ్చే ఎన్నికల్లో అని చెప్పి 2 సంవత్సరాల క్రితమే ఆయన తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే పొలిటికల్గా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పొలిటికల్గా చాలా ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా హీట్ వేవ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్కన అన్ని పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఏదైతే ఈ టీడీపీ అలాగే జనసేన సంబంధించి ఇప్పటికే పొత్తు ఖరారైనటువంటి సందర్భంలో ప్రజెంట్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ ఏదైతే ఈ బీజేపీ పార్టీ ఉందో కేంద్రంలో బీజేపీ పార్టీతో కూడా వీళ్ళు అలయన్స్గా కలవబోతున్నారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా ఇంటర్నల్గా కూడా ఒకళ్ళతో ఒకరికి ఈ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నిటితో కూడా జరుగుతున్న అంతర్గతంగా కూడా ఈ సమావేశాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి సీట్లు సర్దుబాటు ఏదైతే ఉన్నాయో ఆ సీట్లు సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే అన్ని పార్టీలు కలిసి ఈ వ్యతిరేక పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పొలిటికల్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాడో దానికే కట్టుబడినట్టుగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా బీజేపీ పార్టీతో కలిసి వెళ్ళాలి అని మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలను ఒప్పించైనా సరే తాను బీజేపీని కూడా కూటమిలో చేర్చుకుంటానని చెప్పి అనేక సభల్లో కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నాయకులతో కూడా ఆయన టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా మొన్న ఏదైతే ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో జరిగినటువంటి ఒకే రోజు 2 సార్లు జరిగినటువంటి సమావేశం ఉందో ఆ సమావేశంలో కూడా బీజేపీతో పోయే విధానం ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కూడా బీజేపీ నేతలు కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే రాష్ట్రానికి సంబంధించిన నేతలు కాదు, ఎవరైతే కేంద్రంలో ఉన్నారో కేంద్రంలో ఉన్న ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టచ్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీట్లకు సంబంధించిన విషయంలో సర్దుబాటుకు సంబంధించిన విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ 8వ తేదీన మరొకసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చర్చించే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా కూడా బయటికి బీజేపీతో కలిసి వెళ్తున్నట్లుగా కూడా అప్పుడు చెప్పేయడానికి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. మొత్తానికి వైసీపీ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీ ఏదైతే వైనాట్ 175 ఉందో అలాగే వీళ్ళు కూడా వైనాట్ 175కి 175 గెలిచే విధానంగా కూడా ముందుకు పోవాలనే మాత్రం స్టెప్స్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2014 కనుక చూసుకున్నట్లయితే 2014లో ఏదైతే విన్నింగ్ కాంబో పొలిటికల్ కాంబో ఏదైతే ఏపీలో ఉందో అదే ప్రధానంగా కూడా ఇప్పుడు తిరిగి 2024లో కూడా ఆ విన్నింగ్ కాంబోలోనే వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా తెలియజేస్తూ గత పాలనలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని కూడా ఒక పక్కన టీడీపీ ఈ చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్న పరిస్థితి రా కదిలరా అనే స్లోగన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభ ద్వారా ఆయన ప్రజలకు జరిగినటువంటి ఇప్పుడు ప్రస్తుత పాలనలో జరిగినటువంటి ఇబ్బందులు నష్టాలను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అదే తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే జనసేన టీడీపీ
వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే తాము ప్రజలకు ఏం చేయగలుగుతాం, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాం అనే దాని మీద ఒక క్లారిటీ కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. ఈ వారాహి యాత్రకు సంబంధించి కానీ అంతకుముందు జరిగినటువంటి సభల్లో కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. ఈ అరాచక పాలన అంతమొందించాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా వైసీపీని రహిత ఏపీతోనే అది సాధ్యమని ఆయన చెప్పారు. అదే విధానంలో కూడా ప్రస్తుతం అయితే పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాను రాను కూడా వైసీపీకి గ్రాఫ్ పడిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ కూటమితో కనుక వెళ్ళినట్లయితే లాభం ఉంటుందని బీజేపీ పెద్దలు కూడా భావించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఒక పక్కన బీజేపీతో కలిసి టీడీపీ జనసేన కూడా ట్రావెల్ చేసేటందుకు మార్గం సుగమమైనట్లుగా కూడా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయానికి సంబంధించి పొలిటికల్ ఏవైతే ఈ పొలిటికల్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రధానంగా కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అందుకని మన ఇక అనేక మంది టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా ఈ అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ వైసీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఈ రెండు పార్టీల్లో చేరడానికి ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. అయితే మాత్రం అందరికీ కూడా అవకాశం కల్పించలేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేస్తామనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే బీజేపీ కూడా చేరటం అంటే ముఖ్యంగా కూడా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి. అదేవిధంగా ఎలక్షన్ చేయాలంటే మాత్రం బీజేపీతో కూడా ఉన్నట్లయితే బీజేపీ కూడా కూటమిలో ఉన్నట్లయితే మాత్రం అది చాలా సులువుగా చేసుకోవచ్చు అనేటువంటి విధానం అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో కూడా ఆ విన్నింగ్ కాంబినేషన్ 2014కు సంబంధించిన విన్నింగ్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ విన్నింగ్ కాంబినేషన్లోనే వెళ్ళటానికి సిద్ధపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం పొలిటికల్గా మాత్రం రాజకీయ వాతావరణం మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇది బయటికి చెప్పకపోయినప్పుడు ఇంటర్నల్గా మాత్రం బీజేపీతో మాత్రం వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా కనెక్ట్ అయ్యారు. వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో ఈ సీట్లకు సర్దుబాటుకు సంబంధించిన అంశాల మీద కూడా చర్చలు నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఇక అలాగే కాకినాడ నుంచి వర్మ సిద్ధంగా ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి. వర్మ చెప్పండి, ఇటు ఇన్ఛార్జీల్ని మారుస్తూ వైఎస్ జగన్ ఏమో నేతలతో